ఏంట్రేను ఏమైంది అలా నీరసంగా కనిపిస్తున్నావేంటి? ఆ, ఏం లేదు శ్రీకర్, ఏం లేదు. పాప మీకు అందంగా కనపడాలని వాకింగ్ చేసి వచ్చారంట అంకుల్. ఇప్పుడు వాకింగ్ ఏంట్రేను? ఆ, ఆహ్, వాకింగ్ కాదు శ్రీకర్, షాపింగ్కి వెళ్ళాం. షాపింగ్కి వెళ్తే ఇలా అలసిపోతారా? 20 కిలోమీటర్లు కదా. 20 కిలోమీటర్లు ఏంటి? ఆ, కాదు కాదు, ఏంటి కాదు? ఆ, ఫామ్ హౌస్కి వెళ్ళాం శ్రీకర్. ఆ, అవును. ఫామ్ హౌస్కి వెళ్ళారా? మరి షాపింగ్ అన్నావు? ఫామ్ హౌస్కి వెళ్తే కార్ ఏదంటి కాకెట్కి వెళ్ళిందా? అవును, కార్ ఏమైంది? ఆ, కారు మరి ఆ, మరి ఏం కాలేదు. ఉంది శ్రీకర్, ఉంది. ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా? ఫామ్ హౌస్ అంటావు, షాపింగ్ అంటావు, నాటకాలు ఆడుతున్నారా? అసలు ఫామ్ హౌస్కి ఎందుకు వెళ్ళారు? అక్కడ ఎవరైనా కలవడానికి వెళ్ళారేమో కదంటీ. ఏయ్ నువ్వు నోర్మి సారీ అంకుల్. చెప్పు, ఎక్కడికి వెళ్ళావు? ఆ, ఆ, శ్రీకర్, షాపింగ్ కనే వెళ్ళాం. షాపింగ్ చేశాక ఫ్రెండ్ కలిసి సరదాగా ఫామ్ హౌస్కి వెళ్దామంటే ఇద్దరం కలిసి వెళ్ళాం. ఫామ్ హౌస్ తో పాటు చుక్కలు కూడా చూపించింది. అక్కడ కార్ ట్రబుల్ ఇచ్చింది, నడిచి రావాల్సి వచ్చింది. అంతే అంతే శ్రీకర్, అంతే. చేసేదోటి చెప్పేదోటి, దేనికి పొంతనుండదు. ఆంటీస్, మీ ఫ్యూజులు ఎగిరిపోయాయి, మొహాలు మాడిపోయాయి. వసై నిన్ను. ఏయ్! ఇప్పుడు 20 కిలోమీటర్లు మాత్రమే. చెయ్యేస్తే 100 కిలోమీటర్లు. జాగ్రత్త. స్వామి, రాముళ్లాంటి నా శ్రీకర్ పక్కన సీతలాంటి నేనుండాలి కానీ శూర్పణఖలాంటి దాన్నుంచుతావనుకోలేదు. శ్రీకర్తో దానికి తొందరగా విడాకులు ఇప్పించే స్వామి. ఇప్పటికైనా నాకు పట్టిన దరిద్రం వదిలిపోతుంది. శ్రీకర్ నాతోనే ఉంటాడు. అలా చేస్తే ఇలాంటి కొబ్బరికాయలు నీకు 100 కొడతాను.
సారీ. ఎక్స్క్యూజ్ మీ. మీరు నువ్వు నువ్వు నిన్నెక్కడో చూసినట్టు. నువ్వు లక్ష్మి ఆంటీ. నువ్వు బాలమురుగన్ అంకుల్ కూతురువి రేణు కదూ? బావా, నేను బావా. రేణు. బావా, నువ్వు ఇక్కడ. రేణు, వాట్ ఈస్ సడన్ సర్ప్రైజ్? ఇది కళ నిజమా? నిజమే బావా, నేను రేణునే. కానీ నువ్వు ఈ ఊళ్ళో అస్సలు నమ్మలేకపోతున్నాను బావా. నా సంగతి ఎలా ఉంచు. ఇంతకు నువ్వెలా ఉన్నావు? నేను బానే ఉన్నాను బావా. నువ్వెలా ఉన్నావు? ఆంటీ ఎలా ఉంది? అమ్మ లేదు. సారీ బావా. పర్వాలేదు. అవును, ఇంతకీ నీ కాలేజీ రోజుల్లో లవ్ ఏదేదో అన్నావు, ఎలా ఉంది? సక్సెస్ అయిందా? ఇక్కడెవరు? రేణు బావా. సక్సెస్ అవ్వకుండా ఎలా ఉంటుంది? కంగ్రాట్స్. థ్యాంక్ యూ బావా. నా లవ్ విషయమైనా నీకు తెలిసింది, కానీ నీ పెళ్లి విషయం మాత్రం నాకు చెప్పలేదు. కాలం మన చేతుల్లో ఉండదు కదా రేణు. మనం ఒకటి తలిస్తే దైవం ఒకటి తెలుస్తుంది. అందుకే దగ్గర వాళ్ళు దూరం అవుతారు, దూరంగా ఉన్న వాళ్ళు దగ్గర అవుతారు. నీలాగా. ఇంతకీ మీ వారేం చేస్తుంటారో చెప్పనే లేదు? చెప్పను. మా ఇల్లు ఇక్కడికి దగ్గరే. నువ్వు వస్తే ఆయన్ని పరిచయం చేస్తాను. పద. ఇప్పుడా? అవును, ఇప్పుడే. ఇంకెప్పుడైనా వస్తానులే. కుదరదు. ఇన్నాళ్ళ కలిసావు, ఇంటికి రాకుండా వదిలిపెడతానా? రావాల్సిందే. అది కాదు రేణు, నేను. బావా, ఇంకేం మాట్లాడుకో ప్లీజ్. ప్లీజ్ బావా. ఓకే. పద. ఇవి అమ్మకు బాగుంటాయి.
ఇదేనా మీ ఇల్లు? అవును బావా, రా. రా బావా. బావా, ఈ అమ్మాయి కావేరి, నా ఫ్రెండ్. నమస్తే అండి. నమస్తే అండి. కావేరి, ఈయన త్రినేత్ర, మా బావగారు. రా బావా, ఇల్లు చూద్దు గాని. నా టేస్ట్కి తగ్గట్టుందో లేదో నువ్వే చెప్పాలి. రా. ఓకే. అమ్మా, ఈ గాజులు నీకు చాలా బాగుంటాయి. నీకు కావాల్సినవి తీసుకొని లోపల పెట్టేసాయి. అలాగే అమ్మా. రా బావా, ఇది నా పర్సనల్ రూమ్. బావా, ఆ గది పనివాళ్ల కోసం బావా. అందులో ఈ ఇంటి పనోళ్ళుంటారు. ఏంటి బావా, ఆ గాజును అలా చూస్తున్నా? చిన్న పాప గాజు. చాలా బాగుంది. గాజు బాగుండడం ఏంటి బావా? పద కిందకెళ్దాం. రా బావా. బావా, ఇదిగో మా ఆయన. ఇల్లంతా చూపించాక గానీ మీ ఆయన చూపించలేదు. మీరు శ్రీకర్, ఈయన పేరు త్రినేత్ర, మా బావగారు. బావగారంటే? మా అమ్మ తరపు చుట్టాలు. రకరకాల బిజినెస్ల వల్ల వీళ్ళొక ఊర్లో మేమొక ఊర్లో ఉంటూ కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది. ఓహో. లక్కీగా ఈ ఊళ్ళోనే కలిశారు. చూడగానే ఎంత షాక్ అయ్యారో తెలుసా? హలో సార్. హలో బ్రదర్. ఏం చేస్తుంటారు? డైమండ్ వరల్డ్ సాఫ్ట్వేర్ కంపెనీ రన్ చేస్తున్నాను. ఓ, దాని ఎండి మీరేనా? సురేంద్ర కన్స్ట్రక్షన్స్ కంపెనీ కూడా నాదే. అవునా? వాట్ ఎ కోయిన్సిడెన్స్. నేను మీ కంపెనీతో టైఅప్ అయ్యి
ఒక ప్రాజెక్ట్ వెంచర్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. ఓ రియలీ? అవును బ్రదర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇంకా సారేంటి, అదే అని పిలవచ్చు కదా. ఓకే అన్నయ్య. అమ్మయ్యా, మొత్తానికి చాలా తొందరగా కలిసిపోయారు, అన్నదమ్ములు అయిపోయారు. శ్రీకర్, రేపు ఒకసారి వీలు చూసుకుని ఇంటికి వస్తే న్యూ వెంచర్కి సంబంధించిన విషయాలన్నీ మాట్లాడుకుందాం. షూర్, తప్పకుండా వస్తాను. శ్రీకర్, మీరు కూర్చుని మాట్లాడుకుంటూ ఉండండి, నేను కాఫీ తీసుకొస్తాను. ప్లీజ్. చేతిలో గాజేంటి? ఓ ఇదా, ఇందాక పైన కనిపిస్తాను. ఓహ్, 1 2 3 4. ఇంకో గాజు ఏమైంది? లేదే. ఎవరితను? ఆ, ఇందాక చెప్పాను కదా బావా, పైన పనోళ్ళున్నారని. వాళ్ళ తాలూకు మనిషి చూడ్డానికి వచ్చినట్టున్నాడు.